హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యారామ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడైతే పొట్లకాయ కర్రీ పాలు పోసి ఎలా వండాలనేది చూపిస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. మా శ్రీకాకుళం సైడ్ అయితే పొట్లకాయ ఎవరికి సరిగ్గా తెలియదండి. నాకైతే తెలుసు కానీ ఎప్పుడు ఉండడం అయితే ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఫస్ట్గా పొట్లకాయనైతే పీల్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అందులోపల గింజలు అయితే తీసేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకా కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకును అయితే అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా పింక్ షేడ్లోకి అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ అయితే. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చిందండి. ఇలా వచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కలిపేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా కలిపేసాక మూత పెట్టేయాలండి. అప్పుడైతే బాగా కుక్ అవుతుంది. కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చి ఇంకా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి తర్వాత మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం వాటర్ చూసారా పైకి వచ్చింది. ఇలా వచ్చింది. ఇప్పుడైతే అంతా కలిసిలా కలుపుకొని ఇప్పుడైతే పాలను అయితే యాడ్ చేసుకోవాలి. చిక్కటి పాలండి. చిక్కటి పాలు ఒక టీ గ్లాస్కి అయితే వేసుకోవాలి. అందులో కొంచెం కూడా వాటర్ వేసుకోకూడదండి. పాలతోనే ఇంకా కుక్ అవ్వాలి కర్రీ. ఇంకా మూత తీసి చూస్తే 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి. పాలు విరిగిపోయేటట్టు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. అడుగు పట్టేయకుండా చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో. ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఇప్పుడైతే కుక్ అయిపోయింది చూసారా. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే లాస్ట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కూరకు తగ్గట్టుగా, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవాలండి. ఇంకంతే. నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కారం కూరకు పట్టేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈవెన్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే అంతా ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ కట్టేయడం అండి. ఇంకెంతో టేస్టీ అయిన పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పాలు పోసి ఒకసారి ట్రై చేయండి. ఇలా సొరకాయలో చేస్తారు, బీరకాయలో కూడా పాలు పోసి వేసి చేస్తారటండి, మునక్కాయలో కూడా వేస్తారంట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి.